స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని దారబోసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేపు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని కేసీఆర్ ఘన నివాళి అర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆ ధీర వనిత చేసిన సామాజిక కృషిని ఆయన స్మరించుకున్నారు. సకల రంగాల్లో బహుజనులను కట్టడి చేసే సామాజిక సంప్రదాయ నిర్బంధాలను బద్దలు కొట్టి బడుగుల అభ్యున్నతి కోసం కృషి చేశారని చెప్పారు. స్త్రీ జాతి ఔన్నత్యం కోసం అణచివేయబడిన కులాల స్వేచ్ఛ కోసం సావిత్రిబాయి పూలే దంపతులు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మెజారిటీ ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా మార్పు చెందడానికి వారు ఎంతో పాటుపడ్డారని వివరించారు. వారి హక్కుల సంరక్షణ కోసం త్యాగాలు చేసిన భారతీయ మహనీయుల్లో మహాత్మా పూలే దంపతులు ముందు వరుసలో ఉంటారని కేసీఆర్ అన్నారు. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దళిత, బహుజన వర్గాలను మరింత భాగస్వామ్యం చేసే దిశగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో 10 ఏళ్ల అనతి కాలంలో కుదురుకుందని కేసీఆర్ చెప్పారు. మహాత్మా పూలే దంపతుల ఆశయాలకు అనుగుణంగా చేపట్టిన నాటి బీఆర్ఎస్ కార్యాచరణ నేడు ఫలితాలను అందిస్తోందని చెప్పారు. దళిత, బహుజన వర్గాలకు పట్టుగొమ్మలైన పల్లె తెలంగాణ నేడు ప్రగతి పదంలో పయనిస్తూ భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందన్నారు. గురుకుల విద్యతో సహా బడుగు వర్గాల బిడ్డలను భావితరాలకు ప్రతినిధులుగా తీర్చిదిద్దాలనే దార్శనికతతో విద్యారంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పునాదిలో సావిత్రిబాయి పూలే దంపతుల ఆశయాలు ఇమిడి ఉన్నాయని వివరించారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక గురుకులాలను, ఇంటర్, డిగ్రీ కళాశాలను స్థాపించామని కేసీఆర్ గుర్తు చేశారు. మహిళా సాధికారత కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని చెప్పారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సబ్బండ వర్గాల్లో నిత్య చైతన్యాన్ని నింపడం ద్వారా మాత్రమే సావిత్రిబాయి పూలే వంటి మహనీయులకు మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.